వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, రాష్ట్ర రాజకీయాలలో కలుషితమైపోతున్న రాజకీయ విలువలు, దాంతోపాటు ఎవరికి నచ్చినట్టుగా వారు ఆరోపణలు చేయడం, దానికి తగ్గట్టుగా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా సరి అయిన ఆధారాలు లేక పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ప్రచారం జరుగుతుందో మనందరం కూడా చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్నటి రోజున పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా చర్చ కొనసాగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు హరీష్ రావు. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగాలి కూడా. కానీ అలాంటి పరిస్థితులలో ఇప్పటికీ కూడా కొన్ని పత్రికలు ఏ విధంగా వ్యవహరించాయో ఒకసారి మీ అందరికీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో మొట్టమొదటిసారిగా ఏంది అంటే నమస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలను కాళేశ్వరానికి సంబంధించి అద్భుతంగా రాసింది. దాంతోపాటు తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా రాసే ప్రయత్నం చేసింది. సో పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, అదేవిధంగా మన ప్రజావెలుగుకు సంబంధించి కూడా మొత్తం ఎడిషన్ మొత్తం కూడా వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే కొన్ని అంశాలు కొన్ని పత్రికలు కిరికిరి పెట్టే విధంగా రాతలు రాసుకొచ్చిన తీరు కూడా మీరు చూడాలి. ఇక దిశ పత్రికల్లోనైతే ఎక్కడో ఒక చిన్న మూలకు ఇంతంత మ్యాటర్ వేసిన పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇగో ఎంత చిన్న అంశాన్ని వేసారో చూడాలి. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నది ఎవరు, ప్రజల పక్షాన నిల్చుంటున్నది ఎవరు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మొదటగా రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు గారు చెప్పిన విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కల్పతరువు కాళేశ్వరం బువ్వ పెట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం. మేడిగడ్డకు రిపేర్లు చేయవచ్చని ఎన్డీఎస్సీ అనే చెప్పింది. మేడిగడ్డను ఎంపిక చేసింది కేంద్రానికి చెందిన వాస్కోప్. ఇక కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం. సో మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్లు స్వాగతించారు. డిపిఆర్కు సంబంధించిన ఆయన ఖర్చు కూడా 677 కోట్లు కాదు, 6.77 కోట్లే. కాళేశ్వరంతో కొత్తగా కూడా 20,33,572 ఎకరాలు సస్యశ్యామలయ్యాయి. ప్రాణాలకు తెగించి తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడాం, దేనికి భయపడేది లేదు, కమిషన్ విచారణకు బాజాప్తుగా వెళ్తాం. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసుకుతున్నాయి. సాగునీళ్ళిచ్చి ప్రజల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై అభండాలు. కాళేశ్వరం లేకుండానే ధాన్యం పండించామంటున్నారు. 2014 ముందు నీళ్ళు ఎందుకు ఇయ్యలే, పంటలు ఎందుకు పండలే? ఎన్డీఏ జేబు సంస్థగా ఎన్డీఎస్సీ అంటూ కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించిన పరిస్థితి చూడొచ్చు. ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులలో కాంగ్రెస్ నిధులు మింగింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా జరిగింది. అసలు ఏం జరిగింది అంటే నిన్న మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పూర్తి స్థాయిలో ఏం చెప్పిల్లు ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ తిప్పికట్టింది. ఇక అబద్ధాలే ప్రాతిపాదికగా కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని వ్యాప్తి చేస్తున్న అసత్యాలను, వేస్తున్న నిందలను బద్దలు కొట్టింది. తెలంగాణ జీవనాధార కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను, కుతంత్రాలను సాగునీటి శాఖ మంత్రి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తూతునుకలు చేశారు. ఇక శనివారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సీనియర్ నేతలందరి ముందు కూడా హరీష్ రావు కాళేశ్వరంపై గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఎందుకు కట్టారో, ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందో గణాంకాలు, లేఖలు, జీవోలను మొత్తం సాక్ష్యంగా కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా వివరించారు. ఇక కాళేశ్వరం కూలిందని, అది పనికిరాదని, అవినీతి జరిగిందని అధికార పార్టీ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని ఎండగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, వాస్తవాలను తెలంగాణ ప్రజానీకానికి ముందుంచారు. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సంబంధించి స్వయంగా మేడిగడ్డను ఎంపిక చేసిన విషయాన్ని ఆధారాలతో సహా వివరించారు. ఇక కొసమరుపు మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో నీటి లభ్యత లేని సిడబ్ల్యూసీ తేల్చి చెప్పడం, వన్యప్రాణి సంరక్షణ సమస్యలు తలెత్తడం, రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదని తేలడం కారణాల దృష్ట్యా తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని హరీష్ రావు అరటిపండు ఒలిచినట్టుగా చెప్పిన విషయం తెలంగాణ యావత్తు సమాజానికి కూడా అర్థమైంది. ఒక్క సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ఇక దానితో పాటు రామాయణం అంతా అయిని రామునికి సీత ఏమైతుంది అన్నట్టుగా కాళేశ్వరం కథ అంతా విని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహెట్టి నుండి ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారంటూ పాతపాటే పాడడం విడ్డూరం అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలలో
మొత్తానికి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి రకరకాల వాదనలు ఇప్పటికీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగింది ఏంటి అనేది మొత్తం అరటి పండు ఒలిచినట్టుగా చాలా స్పష్టంగా కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి చూశారు. అయినప్పటికీ దాన్ని ఎక్కడా పట్టించుకోకపోగా ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాన్ని మనం చూసాం. సో మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో కూడా నిన్న తన్నీరు హరీష్ రావు చెప్పిన ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే దాదాపుగా తన్నీరు హరీష్ రావు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తిగా విన్న తర్వాత వాస్తవాలను క్రోడీకరించి జరిగిన నిజాలేంటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విష ప్రచారం చేసింది, దాంట్లో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా లాభం చేకూరేదింది, దీన్ని పూర్తి స్థాయిలో రాజకీయ కోణంగా మార్చుకోవడం వల్ల రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి వచ్చే లాభం ఏంటి అంటే కేవలం రాజకీయ ఎత్తుగళ్ల కోసం తప్ప ఏదీ లేదు అనే విషయం చాలా క్లారిటీ అయింది. సో తెలంగాణ ప్రాంత ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా వరప్రధాయిని అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు వినని చూడని అంశాలు నేను ఇప్పుడు చెప్తా. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రానికి సంబంధించిన పార్టీ, పక్కా మన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే పార్టీ కాదు, గుండు సున్న పార్టీ. అది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన రాష్ట్రాలకు సంబంధించింది కాదు, అది ఎక్కడో రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడి వాళ్ళు ఉన్నా కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేసింది గుండు సున్నా అనే విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రాంతానికి ఏ పార్టీ బడ్జెట్ రిలీజ్ అయిందో కూడా చూడాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఏ పార్టీకి నిధులు వచ్చినాయి, బీహార్కి ఎన్ని నిధులు వచ్చినాయి అనేది కూడా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అనేది బద్ధశత్రువు ఒకటి. ఇక రెండోది కాంగ్రెస్ ఆది నుంచి అంటే 1956 నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేవలం ఇక్కడ ప్రాంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు మాత్రమే పెద్దపీట వేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ ఎందుకు వచ్చింది, మనం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సో మొత్తానికి రెండు జాతీయ పార్టీలు కూడా మనకు బద్ధ శత్రువులు అనేది గుర్తుపెట్టుకోరు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ గడ్డ కోసం, ఇక్కడి పౌరుడి కోసం, ఇక్కడి ప్రజల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ. మన ప్రాంతీయ పార్టీ మన సమస్యలను తీర్చగలుగుతుంది కానీ పరాయి రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు, జాతీయ పార్టీలు మన అవసరాల అనుగుణంగా ఎప్పుడూ కూడా ప్రయోజనాల కోసం పని చేయవు. కేవలం వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ అవసరాల కోసం మాత్రమే జాతీయ పార్టీలు పనిచేస్తాయనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేశంలోని అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. ఇక కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు ప్రచారాలు మానుకోవాలి. సూర్యాపేట కోదాడ వరకు నీళ్లు అందించామన్న హరీష్ రావు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు చేయాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో దుమ్ము దులిపిన హరీష్ రావు. ఆధారాలు డాక్యుమెంట్తో కాంగ్రెస్ విష ప్రచారానికి చెక్. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ ఏంది అంటే శుద్ధ తప్పు అని నిరూపితం. ఇక గుక్క తిప్పుకోకుండా గంటల ప్రజెంటేషన్తో హరీష్ రావు ప్రశంసలు పొందారు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పూర్తి స్థాయిలో జరిగిన విషయం. ఇక మేడిగడ్డలో 2 పిల్లలు కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏ ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చింది. అదే ఎన్డీఎస్ఏ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చివరి నివేదిక ఇవ్వడంపై ఆరోపణలు కేవలం బీఆర్ఎస్ను బదనాం చేయడం కోసమే. తప్పుడు రిపోర్ట్లతో 2 జాతీయ పార్టీలు రాజకీయం, తెలంగాణ కలపతరువు కాళేశ్వరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డకు సంబంధించిన 2 పిల్లలకు సంబంధించి ఇప్పటికీ నేను క్లారిటీగా చెప్తున్నా, ఏదైనా ఒకటి అంటే పిల్లర్ కుంగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే దానికి సంబంధించి వాస్తవంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఆ పిల్లలకు సంబంధించి కుంగుబాటు జరిగిందో దానికి సంబంధించి పూర్తిగా నివేదికను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు ఏదైనా అనారోగ్యమైంది, ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయింది, లేదా ఫీవర్ వచ్చింది, లేకపోతే ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత దాంట్లో బ్లడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే శరీర అవయవాలకు సంబంధించి ఏమైనా ముప్పు వాటిల్లిందా, వాటికి సంబంధించి ఆ టెస్టులను ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలన్నింటినీ కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏంది అంటే
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఏదైతే ఉందో ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టులో జరిగిన ఆ విషయం ఏంటి అంటే అక్కడికి వచ్చిన ఎవరైతే ఎన్డీఎస్ఏకి సంబంధించిన బృందం వచ్చిందో వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేయకుండానే ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వడం అనేది దేనికి సంకేతం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరొక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో నివేదిక ఇచ్చినప్పుడు కూడా జియో లాజికల్కు సంబంధించి జియో ట్యాగింగ్కు సంబంధించి ఎక్కడా కూడా టెస్టులు చేయకుండా ఏ విధంగా ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రాంత ప్రజలను కేవలం రాజకీయ స్వార్థాల కోసం రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న కపట నాటకాలు అనేది ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. సో మేడిగడ్డకు సంబంధించిన రెండు పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తే సరిపోతుంది. కానీ రిపేర్ చేయకుండా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక కాళేశ్వరం ప్రజెంటేషన్తో కళ్ళు తెరవండి. కాళేశ్వరంపై మరోసారి హరీష్ రావు ప్రజెంటేషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు వాస్తవాల పేరుతో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం గొప్పతనం గురించి వివరించిన హరీష్ రావు కాళేశ్వరం విషయంలో భయపడాల్సిన తప్పేమీ లేవు, కాళేశ్వరం విచారణకు హాజరవుతాం, నిజాలు నీకు తేల్తాం. ఇక్కడ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని కూడా పటాపంచలు చేయడం ఖాయం. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావరి జలాలకు సంబంధించిన సద్వినియోగంలో ఎవరు కృషి చేయలేదన్నారు హరీష్ రావు. 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో ఇటు మహారాష్ట్రలో ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఏ అనుమతి సాధించలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆలోచన చేశామని తెలంగాణ పచ్చబడాలంటే గోదావరి జలాలే కావాలని అనుకున్నామని చెప్పారు. ఇక గోదావరి నదికి సంబంధించి 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే అందులో 750 కిలోమీటర్లు తెలంగాణలోనే ప్రవహిస్తుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా 1480 టీఎంసీల కేటాయింపులుంటే తెలంగాణ వాటా 969 టీఎంసీలు. కానీ వాస్తవంగా అందులో తెలంగాణ వాడకం ఏనాడు కూడా 400 టీఎంసీలు మెచ్చలేదు. అంటే 2014 వరకు తెలంగాణలో గోదావరిలో కట్టిన ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి దేవాదుల మాత్రమే అంటూ కూడా ఇక్కడ క్లారిటీ. ఇక ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ దగ్గర వాళ్ళ దగ్గర మగ్గుతున్న మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలకి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. ఇకనైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎవరైతే ఊకే కోడిగుడ్డు మీద ఈకలు వీకేటోళ్ళు గుజ్జిగుర్రానికి పనులు దోమేటోళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. వాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇక మీకు అర్థం కాకపోతే దున్నపోతు మీద వానబడ్డట్టుగా మీకు అర్థం కాదనే విషయాన్ని మాకు కూడా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. విషయం ఏంటంటే 2007 నుంచి 2014 వరకు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అక్కడ కేంద్రంలో కానీ మహారాష్ట్రలో కానీ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు ప్రాజెక్టు కట్టలే? పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గోదావరి నదికి సంబంధించి 1465 కిలోమీటర్లు ఉంది మొత్తం ప్రవహిస్తుంటే దాంట్లో 750 కిలోమీటర్లు మన తెలంగాణలో మన గడ్డ మీద మన ప్రాంతం మీద మన తెలంగాణ నుంచి వెళ్తున్న 750 కిలోమీటర్ల గోదావరి జలాలను కనీసం మనం వినియోగించుకోలేకపోతున్నామంటే ఎంత ఘోరమైన పరిస్థితి. అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మనల్ని ఏ విధంగా నైవంచనకు గురి చేసినాయో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. మనకు 1480 టీఎంసీల నీళ్లు కేటాయింపులుంటే తెలంగాణకు 969 టీఎంసీల నీళ్లను మనం వాడుకోవాలి. కానీ ఏనాడు కూడా మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి 400 టీఎంసీలకు సంబంధించి ఒక్క టీఎంసీ కూడా ఎక్కువ వాడుకోనియలే. ఎంత 969 టీఎంసీలల్లా 400 టీఎంసీల కంటే ఒక్క సుక్క కూడా ఎక్కువ వాడుకోనియలే. అంటే అర్థం చేసుకోరు. అంటే 2014 వరకు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు అంటే దేవాదుల కానీ లేదా ఎస్ఆర్ఎస్పి మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. గుక్క తిప్పుకోకుండా గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరోసారి వావ్ అనిపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20,33,572 ఎకరాల సాగునీరు అందిస్తే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మీరేమన్నా నిద్రపోతే కళ్ళు తెరువుర్రి, లేకపోతే జ్ఞానోదయం కాకపోతే జ్ఞానోదయం చేసుకుర్రి, లేకపోతే ఇక నుంచి మీ నాలుకే నరం లేనే నాలుకే కదా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతామంటే కుదరదు. 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అంది పచ్చని పొలాలు
బీడు భూముల్లా ఉన్న తెలంగాణ రాష్ట్రం పచ్చని పొలాల్లా మారిపోయింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఏడాది కరువు వస్తే ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు రివర్స్ పంపింగ్ చేశామన్నారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మిడ్మానేరు నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1కు నీళ్ళు ఇచ్చామన్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీళ్లు అందించామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను పంపించి పంటలు కాపాడిందని తెలిపారు. ఇది వాస్తవమైన రిపోర్ట్ అని నీటిపారుదల శాఖ అధికారులు ఇస్తున్న నివేదిక అని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ నాయకులు 50,000 ఎకరాలు పారుతుందని దుష్ప్రచారం చేస్తున్నట్టుగా మండిపడ్డారు. ఇక నుంచి తెలంగాణలో ఏ బిడ్డనైనా ఈ తెలంగాణ 50,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వారుతున్నాయి అంటే మీ ఎడమకాలు చెప్పు తీసి పల్ల కొట్టురి, చెవు విండి అరే రారా రారా అని గాడిది రారా అని తీసుకొచ్చి చూపెట్టురి. 20 లక్షలకు పైచిలకు 20,30,572 ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ తెలంగాణలో నీళ్లు వారుతున్నాయి. బీడు భూములు కాస్త పచ్చని భూములుగా మారిపోయినాయి. కేవలం కావాలని కుట్రపూరితంగా తెలంగాణ మీద మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మీద, ప్రాంతీయ పార్టీ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. 50,000 ఎకరాలు వారుడైందండి. 50,000 ఎకరాలు కాదు, 20,33,572 ఎకరాలు. ఎవడైనా సన్నాసి చదువుకోకపోతే మళ్ళీ చదువుకోమని అడ్డమైన మేధావులు, దొంగ మేధావులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు కేవలం పదవులు పైసల కోసమే పనిచేస్తున్నారు. నాకు తెలుసు, నా దగ్గర ఆధారాలునే, ఆ బినామీల లిస్టు కూడా ఉన్నది. నేను చెప్తున్నా, ఇంకా ఎక్కువ తక్కువ ఎక్కడన్నా మీటింగులు పెట్టి చిల్లర మల్లర పలసగా ఈ తెలంగాణ ప్రాంతం గురించి, కాళేశ్వరం ప్రాంతం గురించి పలసగా మాట్లాడితే మాత్రం ఎడమకాలకున్న చెప్పులు, తెలంగాణ ప్రాంత చెప్పులన్నీ తెగటాక ప్రజలందరినీ అక్కడికి పంపిస్తా అనుకుంటుర్రేమో. అరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడురు భయ్. వాస్తవం కాకపోతే ఇది రియాలిటీ అని మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యిరి. ఇంత క్లారిటీగా స్పష్టంగా కూడా చూపెట్టింది కదా ఆధారాలతో. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది కదా అని చెప్తున్నారు. చెప్పిన కదా, మేధావులు అనేటోళ్ళు దొంగలు ఈ తెలంగాణ. ఎవడన్నా మేధావి ఉంటే నేను పలానా మేధావిని అని నా నెంబర్కు ఫోన్ చేయరు, 9908572666. కానీ అంతేగాని తెలంగాణ ప్రాంత ప్రజల్ని, ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇక్కడ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారుస్తాం, నిరుపయోగంగా మారుస్తాం, తెలంగాణ ప్రాంత ప్రజల్ని కరువు కాటకాలలో నెట్టేస్తామంటే ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా. పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొరిమేరలు తన్ని తరిమెద కదంతం. ఈ ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం, గుర్తుపెట్టుకోరు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వరప్రధానిగా 20,30,572 ఎకరాలకు నీరు వారుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. ఇక తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు హరీష్ రావు. అక్కడ నీటి లభ్యత ఉండదనే ఉద్దేశంతోనే ప్రాణహిత చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 11 టీఎంసీలు మాత్రమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు అయితే రెండింటి మధ్య ఎంత తేడా ఉంది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం మొదలైందని ప్రాణహిత చేవెళ్ల మధ్య పూర్తి స్థాయిలో మేము ప్రాజెక్టు కడతాం, దాని యొక్క సామర్థ్యం 11 టీఎంసీలు అన్నది. కానీ కాళేశ్వరం యొక్క సామర్థ్యం ఎంతండి? 141 టీఎంసీలు అండి. ఎంత తేడా ఉంది? ఇది తెలియక గొర్రెలెక్క వాగుతారు. ఇక 2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద 2,328 కోట్ల కాంట్రాక్టులు ఇస్తే పనులు జరగలేదన్నారు. ఇందులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట 1,052 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేసిందని స్వయంగా కాగ్ తన రిపోర్ట్లో వెల్లడించిందన్నారు. ఇష్టానిరీతిగా పైసలు వసూలు చేసి కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకున్నారని హరీష్ రావు విమర్శించారు. నేను చెప్పలే, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా దాచుకోవడం తప్ప ఇంకొక పని ఉండదు. ఆల్రెడీ 2014కు ముందు ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి ఏదైతే మొబిలైజేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో 2,328 కోట్లు కేటాయిస్తే తట్టెడు మట్టి తీయకుండా 1,052 కోట్ల రూపాయలను దొబ్బితిని పరారైపోయిన పరిస్థితి కనబడతాను. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇట్లా విషయాలన్నీ కూడా బయట పెట్టిన పరిస్థితి కనబడతాను. ఇక చూడు, నిన్న దాదాపుగా 2 గంటలు గుక్క పెట్టకుండా సుక్క నీళ్లు తాగకుండా వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పిండు ఇగో తన్నీరు హరీష్ రావు. ఇక దీంట్లో విషయం ఏంటి అంటే ఇంకా షానున్నది. ఇక ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. మరోవైపు అప్పుడు మంత్రిగా ఉన్నది కూడా ఇదే, అప్పుడు మంత్రులుగా ఉన్నది కూడా ఇప్పుడున్న మంత్రులే. మీకు మళ్ళీ కావాలంటే సాక్ష్యాలు చూపెడతాను నేను. అప్పుడు మంత్రులుగా ఉన్నది ఇదే కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబులని గుర్తు చేశారు హరీష్ రావు. ఆనాడు రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉండి విమర్శించారన్నారు. జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అంటూ కూడా అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
కానీ ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవినీతి వెనకేసుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత చేవేళ్ల కోసం మేము 10,000 కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుందన్నారు. నేను లెక్కలన్నీ తీస్తే కాంగ్రెస్ ఖర్చు చేసింది 3,700 కోట్లు మాత్రమేనని తేలింది. ఎందుకు ఈ గ్లోబల్ ప్రచారం? ప్రాజెక్టు ఖర్చు పెరిగిందనే దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. 2007లో 17,875 కోట్లు జీవో ఇచ్చి ఏ పని చేయకుండా ప్రాజెక్టు ఖర్చును 38,500 కోట్లకు పెంచింది కూడా వీళ్ళే. ఆ తర్వాత కేంద్రానికి పంపినప్పుడు 40,300 కోట్ల కూడా పెంచింది ఇదే కాంగ్రెస్ నాయకులు. ఇది వీళ్ళ నిర్వాహకం అంటూ హరీష్ రావు దుమ్మెత్తిపోవడం కాదు, వాస్తవాలను బయటికి తీసుకోండి. ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ అప్పుడు మంత్రులుగా ఉన్నది ఎవరు? ఇదే కోమటిరెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు మంత్రులు ఉన్నది కావాలే, గప్పుడున్న మంత్రులు గివిలే, ఇప్పుడున్న మంత్రులు కావాలే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేవలం పూర్తి స్థాయిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు 10,000 కోట్లు అన్నారు, ఇంకొక 20,000 కోట్లు ఇస్తే అయిపోతుంది అన్నారు. కానీ ఆ 20,000 కోట్లు కేంద్రం దగ్గర వేయటాలకు 40,300 కోట్ల రూపాయల దాకా మారిపోయింది. అంటే ఒక్కసారిగా అంచనా వేయాలి ఎట్లా పెరిగిపోయినాయి అనేది కూడా అర్థం చేసుకోరు తెలంగాణ ప్రాంతం. వీళ్లకు ప్రాజెక్టులు ఇస్తే ఏం లేదు, అలా పైసలు దొబ్బుడు తప్ప దాన్ని చేస్తారన్న అంశం కూడా ఎక్కడ కూడా కనబడతలేదు. ఇక ఇది ఇలా ఉంటే కాళేశ్వరం ముందు విచారణకు వెళ్తామని హరీష్ రావు చెప్పారు. కాళేశ్వరం నోటీసులతో ఎవరు భయపడడం లేదని తెలిపారు. తమకేం భయం లేదని బాజాప్తిగా విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు హరీష్ రావు. ఇక మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిన వెంటనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్సీ వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ముందు చివరి నివేదిక ఇవ్వడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ పోలవరం ప్రాజెక్టులో 1,000 కోట్ల నష్టం జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కొట్టుకుపోయిన పోలవరం దగ్గర ప్రాజెక్టు దగ్గర ఉండి కట్టించిన సిఈఓ చంద్రశేఖర్ అయ్యర్ వచ్చి మేడిగడ్డ గురించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. ఎన్డీఎస్ఏ బీజేపీ జేబు సంస్థగా మారిపోయిందని హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడదు. ఇప్పటికైనా అర్థమైందా మీకు? ఎన్డీఎస్ఏకు సంబంధించి నిర్మాణ సంస్థ చేసిన ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి గతంలో లేఖలకు సంబంధించిన వాగ్వాదం తారాస్థాయిలో చేరింది. అది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా తెలుసు, ప్రతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మేము నిర్మాణాలు కానీ సిడబ్ల్యూసి ఆదేశాలు కానీ దాంతోపాటు అన్ని రకాలుగా కూడా చాకచక్యంగా అన్ని ఏదైతే వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నింటినీ పాటిస్తూ పూర్తి స్థాయిలో కూడా మంచిగా కట్టినామని ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది. లేదు 283వ పేజీలో పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగింది, రకరకాలుగా అన్ని మార్చిర్రు అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అదే 286వ పేజీలో పూర్తి స్థాయిలో ఇదే ఎన్డీఎస్ఏ రాసిన లేఖలో అలా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా కట్టిల్లు అన్నారు. అంటే దీని యొక్క మర్మం మనం తెలుసుకోవాలి. సో ఎన్డీఎస్ఏకు సంబంధించిన సీఈఓ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అయ్యర్కు సంబంధించి ఈ పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. దాని గురించి ఎవరూ మాట్లాడతలేరు. ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయాన్ని ఎవరు మాట్లాడరు, ఇంకా వేరే రాష్ట్రాల విషయంలో గుజరాత్లో జరిగిన విషయాన్ని మాట్లాడరు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం బురదజల్లి మీదేసే ప్రయత్నం చేస్తారు ఈ సన్నాసులు. నేను చెప్తున్నా కదా, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టునేమో నిర్వియోగం అంటారు. ప్రజలకు ప్రజలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అవినీతి జరుగుతుందో దాని గురించి నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి ఖబర్దార్. ఈ తెలంగాణలో దొంగ మేధావులైనా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, 30 లక్షల దాదాపుగా 20,30,572 ఎకరాలు 20,30,572 ఎకరాలకు సంబంధించి కాళేశ్వరం ద్వారా నీళ్లు వారుతున్నాయి అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇట్లనే చెప్తారు, వీళ్ళకి ఏమవుతుంది 20,33,000 ఎకరాలు 33,572 ఎకరాలు 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు రావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రం నెంబర్ 1గా నిలవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడింది, కీలకంగా మారింది. సో తన్నీరు హరీష్ రావు గారు చెప్పినట్టుగా సో ఈ ప్రజెంటేషన్ అనేది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇక దీని మీద ఏం ప్రజెంటేషన్ ఇస్తారో చూద్దాం. ఇక మిగతా పత్రికలు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వ్యతిరేకంగా రాసుకొచ్చే బాగా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దుడ్లకు బాగా అలవాటు పడిపోయి ఆ దుడ్లను బాగా తిని బాగా అలవాటు పడిపోయింది. వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు మనం చెప్పాలి. దుడ్లు అంటే తెలుసు కదా, పైసలు అంటారు మనం. వాటికి అలవాటు పడిపోయి పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. నేనేమంటున్నానంటే
1,00,000 కోట్లు కాలేదు, 95,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిందన్న వాస్తవాలు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని అబద్ధాలు. కాళేశ్వరం ద్వారా 50,000 ఎకరాలు మాత్రమే వారుతున్నాయనేది దొంగ అబద్ధం. లేదు 20,33,572 ఎకరాలకు వారుతున్నదని ఇంకో అంశం. ప్రాణహిత, చేవెళ్ళ, ఇతరత్ర ప్రాజెక్టులు 10,000 కోట్లు ఖర్చు పెట్టామంటే ఇంకో 10,000 పెట్టాం, ఇంకో 10,000 అయితే అయిపోతుంది అని చెప్పి అప్పుడు 2014 ముందు. కానీ అది కేంద్రానికి పంపేటాలకు 40,300 కోట్లు ఎట్లా పెరిగింది అంటే తెలంగాణ సంపదను దుబ్బి తినడానికి మాత్రమే. సో కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అద్భుతంగా సక్సెస్ అయింది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా వాస్తవాలు తెలిసినాయి. సో ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, అన్నా అవతల ఎల్లుండి ఏం వారం అన్నా, ఇది విన్నారా? గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చేసిన కీలకమైన అంశం. అన్న ఇలా ఏం అవినీతి జరిగిందన్నా, అన్న రేపేం అవినీతి జరుగుతుందన్నా, అన్న ఎల్లుండి ఏం అవినీతి జరుగుతుందన్నా, అన్న అవతల ఎల్లుండి ఏం అవినీతి జరుగుతుందన్నా. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన వాస్తవం. ఇక అన్న ఇలా కేంద్రం ఏం నిధులు ఇచ్చిందన్నా, గుండుస్తున్నా. అన్న రేపేమన్నా నిధులు ఇస్తుందన్నా, గుండుస్తున్నా. అన్న అవతల ఎల్లుండి ఏమన్నా నిధులు ఇస్తుందన్నా, గుండుస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాల్సిన విషయం. ఎస్, వాస్తవం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసే ఈ పార్టీలు తెలంగాణలో లేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇదే పోలవరం కానీ, గుజరాత్ కానీ, ఇతరత్ర రాష్ట్రాలలో అనేక డ్యామ్లు కూలినాయి, పేలినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ వాటి మీద విచారణ లేదు. అరే అంతెందుకు బై, ఈ పక్కనే తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం పక్కనే ఆంధ్రప్రదేశ్ పోలవరం. చంద్రశేఖర్ అయ్యర్ అని ఉంటాడు, ఆయననే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రెడీ చేసింది. మరి ఆడ దాని సంగతి ఏంది? ఇది తెలంగాణ ప్రాంత ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం. రైట్, ఇక కాంగ్రెస్ వచ్చింది అన్నా, కాంగ్రెస్ వచ్చిందన్న మార్పు 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 మార్పు. ఇది చెవులకెళ్ళి రక్తాలు గారేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మైకుల ముంగట అరిచిన అరుపులు, చెప్పిన మాటలు, రాసిన వాళ్ళ యొక్క ఏదైతే మేనిఫెస్టో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, అరహరహర గోవింద అయిపోయినాయి. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి అనేది వాస్తవమైన విషయం. సరే, నేను ఏది ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా నా ప్రయాణంలో దాదాపు 10-15 సంవత్సరాలుగా ఈ జర్నలిజంలో పూర్తి స్థాయి అనేక శాటిలైట్ సంస్థలలో పనిచేసినాం కదా. మనం ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకే మన మీద అరెస్టు చేసి కేసులు పెట్టిన తరుణం చూశారు. మరి ఈ సంగతి ఏందయ్యా? ఈ సంగతి ఏంది? మా తెలంగాణ ఆడబిడ్డ ఎస్ఐ, మా తెలంగాణ ఆడబిడ్డ మా ఇంటి బిడ్డను ఛాతీ మీద ఇట్లా చేసి నెట్టేస్తే మరి ఏం చర్యలు తీసుకున్నారు? మహిళా ఎస్ఐపై చేయి చేసి ఛాతీపై నెడుతూ పొల్లు తిట్టిండు కాంగ్రెస్ నాయకుడు. కల్లూరులో చౌదరి హోటల్ వద్ద మద్యం మత్తులో బెదిరింపులు, 10 మంది మీద కేసులు, 7 రిమాండ్. సిపి సునీల్ దత్ వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ ప్లేస్లో మా ప్రశ్నించే గొంతుకలు లేకపోతే ఇంకెవరైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే చింతపండు కొచ్చేటోళ్ళు. నేను చెప్తున్నా, రియల్ ఇది. పుల్లుస్తూ గారేటట్టు కొచ్చేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ లేదా ప్రభుత్వానికి అగనెస్ట్గా ఏ ఒక్కరైతే పనిచేస్తారో బై మిస్టేక్లో ఆ ప్లేస్లో గనక ఉంటే అది మనం ఊహించడానికి కూడా అసలు ఘోరంగా ఉండేది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా నెట్టేస్తే జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేసి అయిపోయింది. ఒకసారి మీరే చూడుర్రి. మధ్యమత్తులో హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోకపోయిన ఓ మహిళా ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తల్లాడుకు చెందిన రామారావు అంటే అలియాస్ రాము తన అనుచరులతో కలిసి కల్లూరు పట్టణంలోని చౌదరి హోటల్ వద్దకు వచ్చాడు. తనకు టిఫిన్ కావాలని హోటల్ యాజమాని మాగంటి బోస్ బాబును అడక్క లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఈ పంచాయతీ ముదిరి తారాస్థాయికి చేరితే అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆ పోలీసులకు అక్కడికి వెళ్ళిన ఎస్ఐ, మా తెలంగాణ ఆడబిడ్డ లేడీ, మా తెలంగాణ సింహం, మా తెలంగాణ ఆడబిడ్డ అక్కడికి వెళ్తే డ్యూటీలో ఉన్న ఎస్ఐని అకారణంగా దూషించడమే కాకుండా ఆ లేడీ ఎస్ఐ మీద పూర్తి స్థాయిలో ఛాతీ మీద ఇట్లా పెట్టి నెట్టేసిన పరిస్థితి కనబడింది. మరి దీని మీద పూర్తి స్థాయిలో ఏం చర్యలు తీసుకున్నారంటే అరెస్టు చేసిన, రిమాండ్కి తొలిపోయారు. ఒకసారి మీరు ఆలోచించండి, పక్షపాత ధోరణి ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిర్వచనం. నేను అందుకే చెప్తున్నా, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మన ఇంటి ఆడబిడ్డకు ఆఖరికి ఇక్కడ పోలీసులకే రక్షణ లేకపోయింది. సామాన్యమైన ప్రజల విషయంలో పక్కన పెట్టిన ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఏమంటారు, రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఏమంటారు, లేకపోతే లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఏం జరుగుతున్నది, దీనికి సంబంధించి కనీసం వివరణ ఏమైనా ఇస్తారంటే ఇచ్చే అవకాశం లేదు. జిల్లా ఎస్పీకి సంబంధించి ఏదో చెప్పిండి ఇక ఒత్తిళ్ళత్తాయి. అసలే ఖమ్మానికి 3 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు, ఒక ఆయన పొంగులేటి శ్రీనివాస్, ఇంకొక ఆయన బట్టి విక్రమార్క. తట్టని మట్టి ఖమ్మానికి ఇచ్చేది లేదు, పోయేలేదు. ఖమ్మాన్ని అభివృద్ధి చేసేది లేదు, పోయేది లేదు. నేను చెప్తున్నా కదా, ఖమ్మం ఇంకా కూడా అధికారికంగా అభివృద్ధి జరగట్లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా రెచ్చిపోతున్నారో చూడు. ఇదే విషయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించో లేదా ప్రశ్నించే గొంతుకలో లేకపోతే ఇంకోలో ఎవరైతే ప్రభుత్వంతో వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఈ ప్లేస్లో ఉంటే పరిస్థితి ఎట్లుండు. ఇవాళ ఈ విషయం ఎట్లయిపోయింది, ఇక కాంగ్రెస్ పార్టీ భజన మీడియా సంపి ఉతికి ఆరేసు. నేను చెప్తున్నా కదా. సో తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇట్లున్నది. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నేడే మంత్రివర్గ విస్తరణ. మనం అదేంది శ్రీ చైతన్య నారాయణ దొంగ కాలేజీలు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, 1, 2 అన్ని దొంగ. నాకు ఒక విషయం తెలిసింది. ఎక్కడ అంటే కొన్ని గ్రామాలలోకి వెళ్ళి ఎవరైతే పూర్తి స్థాయిలో టాపర్గా నిలుస్తారో వాళ్ళకు ఫ్రీ సీట్ ఇవ్వడంతో పాటు పైసలు రిటర్న్ ఇచ్చి కూడా తీసుకొస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏంది అంటే తన యొక్క మార్క్ ఏందో చూపెట్టుకున్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన వ్యక్తి. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తన మార్కు చూపెట్టుకుంటారు కదా. అలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఇక అట్లనే పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది అనేది. కొంతమందిని ఏంది కొన్ని వాటాలు కావాలన్నారట, కొంతమందిని ఇది కావాలన్నారట, కొంతమంది అది కావాలన్న. మొత్తానికైతే అన్ని రకాల వనరులు సమకూరిన తర్వాతనే వాళ్ళని ఫైనలైజ్ చేసిరు అనేది ఒక మాట అయితే వస్తుంది. అది ఎంతవరకు అనేది వాళ్ళే చెప్తే బాగుంటుంది. ఇక నేడే మంత్రివర్గ విస్తరణ. క్యాబినెట్లో మార్పులకు అధిష్టానం ఓకే. 3, 4కి చోటు. ఎస్సీ, బీసీ, ఎస్సీ ఏది ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత. సుదర్శన్ రెడ్డి, వాకాటి శ్రీహరి పేర్లు ఖరారు. ఇక తెరపైకి అనూహ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ పట్టు. ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం తప్పదని హెచ్చరిక. వివేక్ హెచ్చరికలతో అటే మొగ్గిన అధిష్టానం. బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి. కొండా సురేఖ మంత్రి పదవి ఊస్ట్. ఇక రాజ్భవన్ వర్గాలకు సీఎం సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తిగా కూడా అన్ని పేపర్లలో ఈ అంశం ప్రధానంగా మారింది. ఇది మారుతుంది. ఇక చూడు, కేబినెట్ విస్తరణ 3 లేదా 4కి అవకాశం. సో మొత్తానికి వాకాటి శ్రీహరి ఈయనే. ఇక ఏది కవ్వంపల్లి సత్యనారాయణ, గడ్డం వివేకు. మధ్యాహ్నం 12:15 ముహూర్తం. ఇక రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. సీఎం రేవంత్ రెడ్డి ఈతో అధిష్టానం చర్చలు. విస్తరణకు గ్రీన్ సిగ్నల్. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్లకు సైతం ఖరారు. త్వరలో పీసీసీ కార్యవర్గన ఫైనల్ అంటూ కూడా చూడు. ఇక వివేక్ అన్ననైతే ముప్పు తిప్పలు పెట్టిలట. వివేక్ అన్న డైరెక్ట్గా బాజాప్తగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అన్నట. ఇవాళ రేపు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది నాకున్న సమాచారం ప్రకారం. వివేక్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లోకి వచ్చేది, నిన్న మొన్నలా వచ్చేది. కానీ మళ్ళీ ఆయన V6ల వాటా కూడా అడిగలట. ఘోరంగా బెదిరించారట వివేక్ను. నాకున్న సమాచారం, ప్రాథమిక సమాచారం. అది వివేకానందనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మరి ఆరోపణలు వచ్చినాయి, అది నిజమా కాదా అనేది చెప్తే బాగుండు అనేది నేను అనుకుంటాను. సార్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు అనేది చూసిన పరిస్థితి. ఇక మొత్తానికి మాదిగ ఎమ్మెల్యేలకు కూడా క్లారిటీ ఇచ్చేసిండు. దానికి సంబంధించి కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలామందిని కలిసిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి ఇలా కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. కేబినెట్ విస్తరణలో ఎవరికి ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక రెడ్డి లేనట్టు అని అంటే లేడు. నేడు కేబినెట్ విస్తరణకు బీసీ 2 ఎస్టీలకు ఛాన్స్. 3 బెర్తులు మాత్రమే ఖరారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఎంపిక. 4 అయితే కోమటిరెడ్డి, సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ. ఇక చిక్కులు లేకుండా సమస్యకు చెక్ పెట్టే వ్యూహం. సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మనందరం కూడా చూసవచ్చు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవం ఏంటి అనేది ఒకసారి మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరిగిన పరిస్థితులలో సో ఇక్కడ జరిగిన అంశాలు ఏంటి అనేది కూడా చూద్దాం. సో మొత్తానికి కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం, అడ్లూరి లక్ష్మణ్ మాదిక సామాజిక వర్గం, వాకాటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గం, శాసనసభ ఉపసభాపతి రామచంద్ర నాయక్ బంజారా సామాజిక వర్గం. సో సామాజిక న్యాయానికి ప్రతీక ప్రజాప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుందట. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఏంది అంటే 5గురికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పేర్లు అయితే కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి 12:15 ఈ కార్యక్రమం ఉంటుంది కదా, చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం మనం చూడాల్సిన అంశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఇది
ఇండ్లు స్థలాలు వేలం రాజు స్వగృహ హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న వాటికి కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం 20న నోటిఫికేషన్ అభివృద్ధి నిధుల సమీకరణలో భాగంగా పేదలకు ఫ్రీగా ఇవ్వాల్సిన వాటికి పూర్తి స్థాయిలో కూడా వేలం వేత్తాలు. రాజు స్వగృహాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ తొర్రూరులో 514 ఓపెన్ ఫ్లాట్స్, దాని తర్వాత కన్మల్గూడలో 20 ఓపెన్ ఫ్లాట్స్, చందానగర్లో 3 ఓపెన్ ఫ్లాట్స్, బండ్లగూడలో 159 పూర్తయిన ఇండ్లు. ఇక మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి గాజుల రామారంలో 5 టవర్లలోని పూర్తిగాని కట్టడాలు, పోచారంలో పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా 6 టవర్లలో వివిధ రకాల ఫ్లాట్లు. ఇక బహదూర్పల్లిలో 69 ఓపెన్ ఫ్లాట్లు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పోతులమడుగులో 111 ఓపెన్ ఫ్లాట్లు, ఇక అమిస్తాపూర్లోని 45 ఓపెన్ ప్లాట్లు. ఇక ఖమ్మం జిల్లా పూలపల్లికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న 8 టవర్లు 3.38 ఎకరాల ఖాళీస్థాం. హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇక కేపీహెచ్పీకి సంబంధించి 4వ పేజ్లో 7 ఎకరాల 33 గుంటల ఖాళీ భూమి, అదే కాలనీలో ఉన్న 2 ఓపెన్ ప్లాట్లు అంటే 4598 చదరపు గజాల విస్తరణ. ఇక 2420 చదరపు గజాల విస్తరణ. ఇక నాంపల్లికి సంబంధించి 1140 చదరపు అడుగుల విస్తరణలో ఖాళీ స్థలం. ఇక సంజీవ్ రెడ్డి నగర్ అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్కు సంబంధించి 2605 చదరపు గజాలకు సంబంధించి. సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పేదోళ్లకు ఫ్రీగా ఇవ్వాల్సింది పైసల కోసం కకృతిపడి ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఇది. నిజంగా చెప్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లులైనా ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా పేదలకు ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి ఇక్కడ కేవలం వాళ్ళకి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా పైసలకు కకృతిపడి. అంటే ఇక్కడ చూడురిగో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలాలు ఇండ్లను బహిరంగంగా వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 20న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 11 ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం వేసింది. పేదోళ్లకు సంబంధించి హైదరాబాద్లో గూడు లేక మధ్యతరగతి పేద బిడ్డలు ఒక ఇల్లు కోసం తమ జీవితకాలం కష్టపడతారు. కానీ వాళ్ళకి సంబంధించి న్యాయం చేయాలంటే చేయబుద్ధి కాదు. పూర్తి స్థాయిలో గిదే జరుగుతుందండి. ఏంది అంటే పైసల కోసం ప్రభుత్వం ఎట్లా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కక్కుర్తి. నేను చెప్తున్నా కదా, ఏ రూపాయి పోనీయదు, ఎక్కడికక్కడ గిదే జరిగిన ఆ పరిస్థితి కనబడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇగో పేదల భూములు పెద్దల చేతుల్లోకి, శ్రీరామ్ సాగర్ ముంపు భూముల పేరిట భూదందా, ల్యాండ్స్కోప్లపైన రైతుల పేరుతో సమర్జన్ సర్టిఫికేట్లు, డివెన్ పట్టాలతో కోట్ల విలువ చేసే భూమి స్వాహ. నిర్మల్ జిల్లాలో 3000 ఎకరాల వరకు మాయం భూములు కొట్టేసిన వారికి రెవెన్యూ అండదండలు. ఇక రేడియస్ నిబంధనల త్రిలోదకాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మా ఊళ్ళో దొంగ D1 పట్టాలు శ్వేత్ వార్డులను రద్దు చేయాలి అంటూ కూడా గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ఎన్ని రకాల ప్లాన్లు అంటే రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు. ఎక్కడ చూడు కబ్జాలు, ఆక్రమణలు, బలవంతపు బెదిరింపులు, రకరకాలుగా దారుణంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, నక్సల్స్ వర్సెస్ ఫోరెన్స్ అందామా, నక్సల్స్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అందామా, ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇక మిగిలింది 15 మంది మాత్రమే. టార్గెట్ రీచ్ కావాల్సింది తేదీ మార్చి 31, 2026. చివరి అధ్యాయం మాత్రమే మిగిలిందా? మావోయిస్టుల పతనం దాదాపు పూర్తయినట్టేనా? ఆపరేషన్ కగార్ అధికారులతో అమిత్ షా ప్రత్యేక భేటీ. మావోయిస్టుల అంచువేతకు చేస్తున్న కృషిపై అభినందన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో గత 2 ఏళ్లుగా నక్సల్స్ వర్సెస్ ఫోరెన్స్గా కొనసాగుతున్న రణరంగంలో భద్రతా బలగాలదే పై చేయి కనిపిస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులపై విరుచుకుపడుతున్న కేంద్ర బలగాల వలయంలో మావోయిస్టులు విలవిలలాడుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించి చూద్దాం. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, 5 మావోయిస్టుల మృతి, అందులో 2 మహిళలు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో 2 సార్లు కార్పులు. ఇదే ఏరియాలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నట్టుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీకు క్లియర్ కట్గా 2 విషయాలను ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వమే జవాబు చెప్పాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇంకా మిగిలింది అగ్రనేతలు 15 మంది. వీళ్ళు అగ్రనేతలు. సో అగ్రనేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మిగిలింది కేవలం 15 మంది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ప్రధాన దిక్కుగా అంటే హిడ్మాకు సంబంధించి వ్యూహకర్తగా మనం చెప్పవచ్చు. అయితే దీంట్లో 3 రకాల వాదనలు వినబడతాయి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ 15 మంది పోలీసుల అదుపులో ఉన్నారు, ఆల్రెడీ దొరికిపోయారు అనేది ఒకటి వాదన. ఇంకొకటి మిగిలిన వారందరినీ కూడా పూర్తి స్థాయిలో రప్పించే ప్రయత్నం జరుగుతుంది. దాని తర్వాత ఏంది అంటే వారం గ్యాబ్లో అంటే 7 రోజులు కానీ 10 రోజుల గ్యాబ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిని కూడా
దొరికిన తర్వాత నకిలీ ఎన్కౌంటర్లు చేస్తున్నారని పౌర హక్కులు ప్రజా సంఘాలకు సంబంధించి మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వాదన వింటే మాత్రం లేదు, మేము ఏదైతే కూబీయింగ్ చేస్తున్నామో కూబీయింగ్ చేస్తున్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా తారస అంటే ఎదురుపడ్డ క్రమంలో మేము కాల్చి చంపేస్తున్నాం తప్ప మాపై వాళ్ళు పూర్తి స్థాయిలో ఫైరింగ్ స్టార్ట్ చేస్తే మేము చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు శాంతి చర్చలు అన్నప్పటికీ కూడా లేదు. వీళ్ళు టార్గెట్ ఎప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ 2026 మార్చి 31వ తారీఖు ఫినిష్ అయిపోవాలిగా. తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ అనేది ఉండకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరు మన అమిత్ షా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ. దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతో పాటుగా ఇక విభజన సమస్యల పరిష్కారంపై ఫోకస్. ఏపీకి లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అధికారుల కమిటీల సంప్రదింపులు, కొలిక్కి రాకపోతే మంత్రుల కమిటీ భేటీ, విభజన అంశాలపై సీఎం రేవంత్ దృష్టి, కేబినెట్లోనూ ప్రస్తావన అంటూ కూడా చెప్పిన పరిస్థితికి ఎవడిపాలై ఇందిరో తెలంగాణ అనే పాట పాడుకున్నాం కదా. ఇప్పుడు చర్చించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అయిపోయినప్పటికీ కూడా ఇంకా మన విభజన సమస్యలు ఎక్కడికక్కడే మిగిలిపోయినాయి. దానికి సంబంధించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు కాని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి వాస్తవ విషయాలు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా తెలంగాణలో అసలు జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర ఏ అంశాలకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా జరుగుతున్న అంశం ఏంది అనేది మనమైతే వేచి చూడాలి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఏం జరిగింది ఏం కథ అని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి చాలా స్థాయిలో భారీ స్థాయిలో కూడా రిపోర్ట్లు వచ్చిళ్ళు. ఏది వచ్చినా ప్రజల పక్షాన ప్రతిక్షణం కూడా వైఆర్టీవీ ఉంటుంది. మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి. ఇక్కడ లైక్ చేసేసి పూర్తి స్థాయిలో మీకు లైక్ని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు షేర్ చేయరి, దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ తెలంగాణలో వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే.